జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి 2024 ఎన్నికల ముందు చేపట్టిన సిద్ధం యాత్ర గాని, మేమంతా సిద్ధం గాని చాలా మంచి రెస్పాన్సే వస్తున్నాయి. అంటే ప్రజలు భారీగా వెళ్ళడం, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం, దారి పొడుగునా కూడా స్వాగత సుమాంజలులు, గజమాలలు వేయడం ఒక రకంగా. ఇదే నేపథ్యంలో కొంతమంది ఎవరు వేశారనేది ఇంకా క్లారిటీ రాలేదు కానీ రాళ్ల దాడి జరగడం, ఆ రాళ్ల దాడిలో ఆయనకి కంటి పైన గాయం అవ్వడం. అయితే దీనివల్ల వాళ్ళ కసి తీరిందా, లేదంటే వాళ్ళు ఆకతాయితనంగా చేశారా, నిజంగా వెనకాల ఏ టీడీపీయో, జనసేనో, లేదంటే ఇంకొకరు ఎవరైనా ఉన్నారా, కుట్రపూరితంగానే ఇదంతా చేశారా, ఇదంతా పోలీసులు తేల్చాల్సిన అంశం. ఇంకా అది చట్టం తన పని తాను చేసుకెళ్ళిపోతుంది అని వాళ్ళ పని వాళ్ళు చేసుకెళ్ళిపోతారు. కాకపోతే ఇప్పుడు దీనివల్ల ఇక నుంచి కొన్ని ఉండవు. ఎందుకంటే ఆయన ర్యాంప్ వాక్ చేస్తూ వచ్చి అందరితో మాట్లాడడం, అందరికీ అభివాదం చేయడం, ఇవన్నీ. ఇంకా ర్యాంప్ వాక్ అనేది ఆల్రెడీ కొద్ది రోజులుగా కుదరట్లేదు, నైట్ అయితే సెక్యూరిటీ అనుమతించట్లేదు అని చెప్పి ఆయన చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ర్యాంప్ వాక్ అనేది నిషేధం. బస్సులో వెళ్తుంటే ఎవరైనా వచ్చి వాళ్ళ విన్నపాలు చెప్పుకుంటుంటే వాళ్ళ సమస్యలు ఇమీడియట్గా తీర్చడం, దాని పరిష్కార మార్గం చూడడం, ఇవన్నీ జరిగేవి. ఇక నుంచి అటువంటివి కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే సీఎం దగ్గరికి వెళ్ళడానికే ఇక నుంచి ఆంక్షలు ఉన్నాయి. ఎందుకంటే ఇది ఒక్కచోట మొదలైన ఈ మేమంతా సిద్ధయాత్ర మంచి రెస్పాన్స్ వస్తున్న నేపథ్యంలో తాజాగా జరిగిన సంఘటనకు సంబంధించి భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తున్నారు పోలీసులు. దీనికి సంబంధించి ఇంటెలిజెన్స్ విభాగం కూడా కీలక సూచనలు అయితే చేసింది. జగన్ బస్సు యాత్ర స్టార్ట్ అయిన తర్వాత ఇప్పటికే 2 దాడులు జరిగాయి. మొదటి దాడి చూస్తే అప్పుడు చెప్పులతో విసిరారు. ఆ తర్వాత అనంతపురం జిల్లా గుత్తిలో జరిగింది. కానీ జగన్ మీద చెప్పు పడకుండా సెక్యూరిటీ అడ్డుకున్నారు అప్పట్లో. ఇప్పుడు ఏకంగా రాయి తగలడం, అది కూడా ఎడమ కంటి బొమ్మకు ఆ గాయం తగలడం, అంటే ఒక రకంగా త్రుట్లో ప్రాణాపాయం తప్పిందని అనుకోవాలి. అదే కనుక ఏ కణితి మీద జరుగుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణానికే ముప్పు ఉంటుంది అనేది చాలామంది చెబుతున్నమాట. సో ఇటువంటి నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఈ దాడి ఘటనను సీరియస్గా తీసుకుంది. ఏపీ పోలీసులను నివేదిక కూడా అడిగింది. 2 రోజుల్లో ఆ నివేదిక ఈసీకి చేరబోతుంది. మరోవైపు చూస్తే జగన్ భద్రతకు సంబంధించి ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా కీలక సూచనలు చేశాయి. ఇక మీదట జగన్మోహన్ రెడ్డి గారు ర్యాంప్ వాక్ అయితే చేయకూడదు. అలాగే జగన్ ప్రయాణిస్తున్న బస్సు కింద 100 మీటర్ల దూరంలో మాత్రమే జనాల్ని అనుమతిస్తారు. ఆ లోపలికి ఎవరిని రానియకుండా భారీ భద్రత కూడా ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా జగన్ కూడా బస్సు టాప్ పైకి ఎక్కి జనాలకు అభివాదం చేయడం కంటే ఎక్కువ సమయం బస్సులోనే ఉంటూ ఆ విధంగా రోడ్ షోలు చేయాలి అని చెప్పి సూచించారంట. అలాగే బస్సు యాత్ర వెళ్తుంటే దారిలో భారీ గజమాలలు క్రేన్లతో ఏవైతే ఉన్నాయో ఇక మీదట అవి కూడా ఉండవు, వాటిని కూడా నిషేధిస్తున్నారు. జగన్ మీద రాళ్ల దాడి జరిగిన నేపథ్యంలో ఇక మీద అవేమీ ఉండవు. చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక రకంగా ఇది అభిమానులకు బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే తమ నాయకుడు వస్తూ ఉంటే తమకున్న అభిమానాన్ని గజమాల రూపంలోనో, పూల రూపంలోనో ఏదో రకంగా వేయచ్చు. కానీ కొంతమంది ఆకతాయిలు చేసిన పనికో, లేదంటే కుట్ర ఏదైతే కానివ్వండి, వాళ్ళు చేసిన పని వల్ల మొత్తం ఇవన్నీ ఇంకా సెక్యూరిటీ కట్టుదిట్టం చేయడం, ఇవన్నీ ఇక ఉండకపోవడం, అంటే అవి ఉంటేనే కాస్తంత సరదా సందడి ఇవన్నీ ఉంటాయి. ఏమీ లేకపోతే పేలవంగా ఉంటుంది అనేది. మరి ఇలా జరగాలనే కావాలనే కుట్ర చేశారా, ఇందులో కూడా ఈ కుట్రపూరితమైన ఆలోచన ఏదైనా ఉందా? ఏది ఏమైనా ఇది కాస్తంత నిరాశ. అదే నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి లాంటి వాళ్ళకి ఇంకా తప్పదు కాబట్టి, సెక్యూరిటీ అవసరం కాబట్టి ఇటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. లేకపోతే అది భవిష్యత్తులో లేనిపోని ఇబ్బందులకి, ప్రమాదాలకి దారి తీస్తుంది కాబట్టి ఏది ఏమైనా ఇక నుంచి అటువంటివి అయితే ఉండవు.